నమస్తే అందరికి. నేను ఈరోజు మా నల్లమలలో ఒక గొప్ప పుణ్యక్షేత్రం ఉంది, శ్రీ ఉమామహేశ్వర దేవస్థానం అని. ఈ ఆలయం ఎంతో పురాతనమైనది, 11వ శతాబ్దం నుంచి కూడా ఉందంట. నేను అడవుల్లో కొండ చెట్ల మధ్య ఎంతో అద్భుతంగా ఉంటుంది. చాలా అద్భుతమైన ఆలయం ఇది. దీన్ని చూపిద్దామని చెప్పేసి వచ్చిన. ఈ ఆలయంలో ఒక విశిష్టత ఏంటంటే ఇక్కడ ఒక జలధార ఉంటుంది పైన. అంటే కొన్ని వందల సంవత్సరాల నుంచి కొండపై నుంచి వాటర్ వస్తూనే ఉన్నాయి. అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏం చెప్పి ఇంతవరకు ఎవరికి తెలియదు, కానీ నీళ్ళు మాత్రం పైనుంచి వస్తూనే ఉన్నాయంట. చూద్దాం ఆ నీళ్లు అదంతా ఏంటి సంగతి, ఆలయం ఎట్లుంది, ఆ కొండ చెట్ల మధ్య మొత్తం చూద్దాం, పైకి వెళ్ళి చూద్దాం పని. నుంచి రోడ్డు దారి అటు నుంచి వచ్చు, అంటే మెట్ల దారి నుంచి కూడా వెళ్ళొచ్చు. ఒక 300 మెట్లు ఉంటాయి. ఇటు ఈ మెట్ల దారి అంటే మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది, బెటర్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే చుట్టూ కొండచెర్ల మధ్యలో ఉంటుంది కాబట్టి ప్రకృతమైన వాతావరణంలో ఉంటుంది. వెళ్తుంటే చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఈయనే ఉంటుంది దేవుడు. ఒక 300 మెట్లు ఉంటే పెద్ద ఉండవు కాబట్టి ఈజీ వెళ్ళిపోవచ్చు. ఇప్పుడే పైకి వచ్చినాం. అంటే నడుచుకుని వద్దాం అంటే మా వాళ్ళు కొంచెం బతకం ఎక్కువైంది, బండ్ల మీద వెళ్దాం అని చెప్పి రోడ్ ద్వారా వచ్చినాం. అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. చూడండి ఒకసారి ఎట్లుంది అద్భుతమైన వాతావరణం. కొండతీరుల మధ్యలో టెంపుల్ జీవించరా. చలో పదని చూద్దాం టెంపుల్ ఎట్లుందని చెప్పేసి. అక్కడ జలద్వారా ఉంటుంది కూడా ఎట్లుందని చెప్పేసి మొత్తం చూద్దాం. మొత్తం చూపిస్తా, పదని చూద్దాం. కింద చూపించిన కదా మెట్ల దారి అని చెప్పేసి ఇదే అనమాట. అది ఇరంగానే వస్తుంది వారు ఏం చేస్తారు, దేవుని దర్శనానికి వెళ్ళొచ్చు. మీకు ఇందాక చెప్పినా కదా అలాగే ప్రత్యేకత ఏంటంటే జలద్వారం ఉంటుందని. చూడండి అక్కడ ఎంత పైన ఎంత కొండల పైన ఎక్కడి నుంచి వచ్చినాయి తెలియదు, వాటర్ వస్తున్నాయి. దీని లేదండి ఇంకోటి ఉండేది పాప వినాశనం అని చెప్పేసి. ఆ నీళ్ళు నిత్యం వస్తుంటే ఆ శివునికి నిత్యాభిషేకం అవుతుంటుంది అన్నమాట. నీళ్ళాభిషేకం నీళ్ళతోని అది చూపిస్తా పదండి, అది చూద్దాం అనమాట. పాప వినాశనం దారి అంటే జలద్వారం వస్తుందని చెప్పిన కదా, నీటి ద్వారా అదే అనమాట. అక్కడ ఉంటుంది, పైకి వెళ్ళి చూద్దానండి. ఇదేనమాట పాపనాశనం అనేది. ఇక్కడ నిరంతరం నీరు వస్తూనే ఉంటుంది ఆ కొండలో పై నుంచి. ఆ నీటితోనే పక్కలో ఉన్న శివునికి అభిషేకం చేస్తూ ఉంటారు. ఇంకటికి ఈ నుంచి శ్రీశైలం వెళ్ళేవారంట స్వర్గం మార్గం ద్వారా. అది ఇది ఈ రంగం వెళ్ళేదంట, కాబట్టి ఇప్పుడు వెళ్ళట్లేదు, మొత్తం కూలిపోయింది లోపల. బట్ మీకు చూపిస్తా బయట నుంచి ఎలా ఉందని చెప్పేసి. పైకిరా గృహ ఇందులో రాళ్ళు వేయించారు, అన్ని చేసారు, కానీ లోపలికి అయితే వెళ్ళలేము. మొత్తం గబ్లాలు ఉన్నాయి లోపలికి అయితే వెళ్ళలేము. ఈ ఆలయంలో నిత్య అన్నదాన కార్యక్రమం ఉంటుంది. రోజు 12 గంటలకి ఈ ఆలయంలో అన్నదానం పెడతారు. ఎంతమంది భక్తులు వచ్చినా సరే అందరికి సరిపడేలా అన్నదానం పెడతారు. ఈ ఆలయం కొండచెర్ల మధ్యలో ఉంది, అంటే కొండకి మధ్యలో ఉందన్నమాట. మనం ఇంకా పైకి వెళ్ళి వచ్చి వ్యూ పాయింట్ అయిన ఉంటుంది పైన, మెట్లు ఉంటాయి అంతవరకు. ఆడికి వెళ్తే మొత్తం కనిపిస్తుంది, చుట్టుముట్టు ఉన్న అచ్చమేట ఇదంతా ఏదైతే అడిగి ఉంది ఇదంతా మంచిగా స్పష్టంగా కనిపిస్తుంది. ఆడికి కూడా మొత్తం చూద్దాం, ఎట్లుందో కూడా మీకు చూపిస్తారండి. బాగానే వచ్చినాం పైకి, కానీ సగం ఎక్కగానే దిమ్మర వదిలింది. దెబ్బకి అసలు మా వల్ల కాదు, కానీ ఎట్లా పైకి వచ్చేసి మనం కొండ పైన ఏదైతే కొండ ఉందో దీని పైన ఉందన్నమాట. ఎంతో బాగా అనిపిస్తుంది, మొత్తం పట్లుతుంది.
ఎప్పుడే సక్సెస్ఫుల్ దర్శనం కంప్లీట్ అయిపోయింది. చాలా అద్భుతంగా ఉంటుంది ఆలయం. చూసిరు కదా మీరు కూడా ఎట్లా ఉందని చెప్పేసి ప్రకృతి మధ్యలో. మీరు కూడా తప్పక రండి దర్శించుకోవడానికి. హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్ళే దారిలోనే ఉంటుంది. ఎవరైనా శ్రీశైలం వెళ్ళాలనుకునే వాళ్ళు తప్పక వచ్చి దర్శించుకోండి. చాలా గొప్ప పుణ్యక్షేత్రం. పాలమూరు సిరీస్ అని ఒకటి చేస్తున్నా. మా ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎన్నో పురాతనమైన ఆలయాలు ఉన్నాయి. ఆ ఆలయాలను మేము ముందు తీసుకుని ట్రై చేస్తే నేను మ్యాక్సిమం నాకు వీలైన వరకు అన్నీ చేస్తే నేను. ఏమైనా మీకు కూడా ఏమైనా తెలిసి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియోకి ఇంతే గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.